మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈ రోజుల వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో దేశంలోనే నెంబర్ 2గా మనం ఏపీ ఉందంటండి. వృద్ధి రేట్లో మొదటి స్థానంలో తమిళనాడు ఉందంటండి. సో తలసరి ఆదాయ వృద్ధిలో రాష్ట్రం పైకి వెళ్తుందని ఇక్కడ రాసుకొచ్చారండి. వ్యవసాయం, ఉద్యాన రంగంలో 15.41% ప్రగతి వచ్చిందంటండి. గతేడాదితో పోలిస్తే పెరిగిన GNDP అండి. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ అని రాశారండి. 11.82% సేవలతో ముందుకు జరుగుతుందంటండి. నివేదిక విడుదల చేసిన కేంద్రం. తలసరి ఆదాయం పెరుగుతుందండి. దీనివల్ల ఇక్కడ వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, గత ఏడాది కంటే 11.89% వృద్ధి చెందిందంటండి మన ఏపీ ఆదాయం. తమిళనాడుకి అయితే 9.69%, ఆంధ్రప్రదేశ్కి 8.21% పెరిగిందంటండి. ఏపీ ఎదుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిన్న. ఏపీ తర్వాత స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్. ఇది తెలంగాణ వచ్చేసరికి 9.61% స్థానంలో వృద్ధి రేట్లో 11 స్థానంలో నిలిచిందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా MA బేబీ అంటండి. పొలిటికల్ బ్యూరోలో అరుణ్ కుమార్కి చోటు. ఇంకొక వార్త చూస్తే, ఇది ఒక ఇంపార్టెంట్ వార్త ఉందండి. ఇక్కడ ట్రంప్పై నిరసనల గర్జన అని ఒక వార్త వేశారండి. అమెరికాలో నలుమూలల ర్యాలీలు చేశారంట. హ్యాండ్స్ ఆఫ్కు వెల్లువెత్తిన జనం. ఈ ట్రంప్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీ నిర్ణయాలు. 150 సంఘాలు కలిసి 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాల్లో నిన్న హ్యాండ్స్ ఆఫ్ అనే ఒక నిరసన ప్రోగ్రాం పెట్టారండి. రిపబ్లికన్ పాలన ప్రారంభమయ్యాక ఇదే పెద్ద ప్రదర్శన అంటండి. ట్రంప్ గారికి వ్యతిరేకంగా నిన్న చాలామంది రోడ్డు మీదకి వచ్చారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, ఆకర్షిత భారత్ అంటండి. నిన్న మనం అనుకున్నట్టుగా పంబన్ బ్రిడ్జ్ ప్రధాని మోడీ గారు ఇనాగ్రేట్ చేస్తా అని చెప్పారు కండి. నిన్న ఇనాగ్రేట్ చేశారండి. పంబన్ వర్టికల్ బ్రిడ్జ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ గారండి. పలు జాతీయ రహదారులు ప్రారంభించారు నిన్న అదే చేత్తు. తమిళంపై గౌరవం అంటే ఆ భాషలో సంతకం చేయాలని DMK నేతలు హితవు. ప్రారంభోత్సవాలకు హాజరు కాని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండి. నిన్న రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్వహించిన పంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ గారు నిన్న ప్రారంభించడం జరిగిందండి. సుమారు 700 కోట్లు వెచ్చించి ఈ వంతెన కట్టారండి. నిన్న ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ అండి. జెండా ఊపి ప్రారంభించారు ఆయన నిన్న. అలాగే తమిళనాడులోని రాణిపేట నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు 4 వరుసల జాతీయ రహదారులు కొన్ని క్రియేట్ చేశారండి. అవి కూడా ఓపెన్ చేశారు నిన్న. ఇంకొక వార్త, వైకాపా నేత అహ్మద్ బాషా అరెస్టు. ఇతను ఎవరంటే మన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అండి. ఆయన నిన్న రామ కళ్యాణం చాలా శోభాయమానంగా జరిగిందండి. అలాగే బాలరాముడి నుదుట ముద్దాడిన సూర్యుడి కిరణాలు అండి నిన్న. అంటే ఆయన బొట్టు దగ్గర సూర్యుడి కిరణాలు పట్టినాయండి నిన్న. తర్వాత 2వ పేజీలో చూద్దామండి. ఈ 2వ పేజీలో కూడా రామాయణం రమణీయం రాములవారి కళ్యాణం అని రాసుకొచ్చారండి. భద్రాచలంలో వైభవపేతంగా వేడుకలు జరిగాయి. నేడు శ్రీరాముడికి పట్టాభిషేకం జరగనుందండి. తర్వాత శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరిగిందండి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో. తర్వాత ఒంటిమిట్టలో శేషవాహనంపై జగదాభిరాముడు అండి. నిన్న ఒంటిమిట్టలో కూడా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం అంటండి. బ్లాక్ చైన్ టెక్నాలజీతో చర్యలు చేపట్టనున్నారు. అక్రమాలకు నిరోధక చేయడమే ప్రభుత్వానికి కసరత్తు చేస్తుందండి. ఇది మ్యూటేషన్లు డిజిటలీకరణ చేస్తున్నారు. ప్రతి ఒక్క ల్యాండ్ మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి దాన్ని డిజిటలీకరణ చేయడం వల్ల ప్రతిదీ ఆన్లైన్ రికార్డ్ అవుతుందండి ఇది. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే ఈజీగా చేంజ్ చేయలేమండి డాక్యుమెంటేషన్ని.
దీనికి డాక్యుమెంటేషన్ చేయించాలంటే 2 కీస్ కావాల్సి వస్తాయండి. ఇది మొత్తం ఎన్క్రిప్టెడ్ టెక్నాలజీతో జరుగుతుందండి. బ్లాక్ చైన్ అనేది చాలా మంచి టెక్నాలజీ ఇది. అంటే హ్యాకింగ్కి అటువంటి వాటికి ఇది చాలా దూరంగా ఉంటుందండి. దీన్ని ఎవరు ఇంత ఈజీగా హ్యాక్ చేయలేని జరగదండి. తర్వాత చెక్కతో ఎంచక్కటి పంక అంటండి. ఇది ఎప్పుడు అనకాపల్లిలో 19వ శతాబ్దంలోని బ్రిటిష్ కాలం నాటిది ఫ్యాన్ గురించి చూపించారండి ఇక్కడ. తర్వాత ఇంకొక వార్త చూస్తే డిపోలు దాటని 80 కొత్త బస్సులు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలపై ఆర్టీసీ ఊగిసలాట, తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్న రవాణా శాఖ. కొత్తగా 80 బస్సులు కొన్నారండి. ఆ బస్సుల్ని రోడ్డు ఎక్కించాలంటే వాటికి అగ్ని ప్రమాదాన్ని నివారించే కొన్ని పరికరాలు కావాలండి. ఆ పరికరాలు రాష్ట్ర రవాణా శాఖ ఏమో కావాలంటే ఈ ఆర్టీసీ బస్సు వాళ్ళు ఏమో అవసరం లేదు అన్న ఉద్దేశంతో దీన్ని ఆపారండి. ఇది ఖచ్చితంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఉంటేనే మంచిదని ఆగిందండి ఇది. తర్వాత సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు అంటండి. అదొక వార్త ఫస్ట్ పేజ్ కంటిన్యూ రాసుకొచ్చారు ఇక్కడ. తర్వాత విశాఖలో వైకాపాకు ఎదురుదెబ్బ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరామారావు గారు రాజీనామా చేశారండి అన్న. ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం అండి. పసివాడి ప్రాణం తీసిన ఊరకొక్కంట. నిన్న పేరెంట్స్ అంతా కలిసి చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ దగ్గర కుర్రాడు బయటికి వస్తే అక్కడ కుక్క చూసి కుర్రాడు మెడ మీద కరవడం జరిగిందండి. కుర్రాడిని 4 ఏళ్ళ కుర్రాడిని హాస్పిటల్ తీసుకెళ్లే లోపల చనిపోయారండి కుర్రాడు. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏంటండి మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. రాయలసీమలో తర్వాత ఉత్తరాదిలో కొంతమేర వర్షాలు పడవచ్చు అంటండి. అకాల వర్షాలకు కర్షకుల కష్టాలని తడిసిన జొన్న చూపుతున్న కొంతమంది రైతులండి. కృష్ణా జిల్లాలో అకాలంగా కురిసిన వర్షాల వల్ల వాళ్ళ పంట దెబ్బతిందని చూపిస్తున్నారండి. తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది చాలామందికి ఇది షేర్ అవ్వాలండి. ఇది విజయవాడ నగరంలో ఉచితంగా ఆశ్రయం అంటండి. ఆధార్ కార్డు చూపిస్తే చాలు. ఇదేంటంటే విజయవాడలో 4 ప్లేసుల్లో ఉచితంగా ఆశ్రయం పొందొచ్చండి. మనం జస్ట్ ఆధార్ కార్డు తీసుకెళ్తే మనం అక్కడ ఉండొచ్చండి. కానీ మనం ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండలేము. మనకి ఏదన్నా జాబ్ దొరికే వరకు లేకపోతే ఏదైనా పని దొరికే వరకు మాత్రం అక్కడ ఉండగలం. ఇది పూర్తిగా ఉచితం అండి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే విద్యాధరపురంలో ఒకటి ఉంది, రాణిగా తోటలో ఒకటి ఉంది, గాంధీనగర్లో, తర్వాత వెహికల్ డిపో ప్రాంతాల్లో 100 పడకల చొప్పున ఇవి అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల ఎవరు ఇక్కడ ఆశ్రయం పొందట్లేదండి. ఈ లాడ్జుల కంటే ఇవి చాలా సుఖం అండి. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భోజనం, మధ్యాహ్నం మార్నింగ్ పూట టిఫిన్ ఉంటుందండి. ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఇందులోనండి. ఎవరైనా కావాలంటే మాత్రం ఒకసారి వీళ్ళకి చెప్పండి. తర్వాత ఇంకొక పేజ్ చూస్తే లోపల ఉన్నత విద్యా ప్రవేశాల్లో ఘనం, వసతుల్లో ఘోరమని అధ్యాపకుల కొరత, మౌలిక వసతులు లేని వర్సిటీలు. దేశంలో విద్యను అభ్యసిస్తున్న 81% మంది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో విశ్వవిద్యాలయాలు ఉంటాయండి. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని రాసుకొచ్చారండి. అనేక సవాళ్ళు ఉన్నాయండి వీటి వల్ల. ఏంటంటే అనేక రాష్ట్ర యూనివర్సిటీలు, తర్వాత స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో 30:1గా ఉండటం, అలా ఫ్యాకల్టీ లేకపోవటం, ఇలా చాలా ఇబ్బంది ఉన్నాయండి. 60% యూనివర్సిటీల్లో విద్యార్థులకు సరైన వసతి గృహాలు లేవండి. తర్వాత 25% యూనివర్సిటీలో మాత్రమే ప్రైవేట్ రంగంలోని కంపెనీలు భాగస్వామ్యంగా కలిగి ఉన్నాయి. అంటే ఈ కార్పొరేట్స్తో టైఅప్ అయి ఉండేది. ఇక్కడ తర్వాత ఇంకొక వార్త చూస్తే ట్రంప్ పై నిరసన గర్జనని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. చాలామంది రోడ్డు మీదకి వచ్చి వేలాది మంది ఈ నిరసన గర్జనలో పాల్గొన్నారండి. తర్వాత ఇంకొక మెయిన్ వార్త చూస్తే అమెరికాతో చర్చించండి, ఆక్వరంగానే నిలబెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారండి. ఏ ఆక్వాకల్చర్ మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు వేసిన సుంకాల వల్ల మనకి ఇబ్బంది అవుతుందని, దాన్ని దయచేసి ఎలాగలా సార్ట్అవుట్ చేసి పెట్టమని పీయూష్ గోయల్కు మన చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారండి. ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని సీఎం గారు అన్నారని రాసుకొచ్చారండి. వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 2 అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అండి ఇది. తర్వాత ఇప్పుడు ఒకసారి సాక్షిలోకి వెళ్తే, సాక్షిలో ప్రధాన వార్త
ఆరోగ్యం విషమం ఆగిన సేవలను రాశారండి. ఇది పూర్తిగా ఆరోగ్యశ్రీ నిలిపివేయడం గురించి ఇక్కడ రాశారండి. సమ్మెబాటలో నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా వైద్యం బంద్ జరిగింది. నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం అంటండి. 3,500 కోట్లు బకాయిలు పెట్టిన చంద్రబాబు సర్కారు దీనిపై ఇప్పటి వరకు 26 సార్లు లేఖలు రాసినా స్పందించమైనం. గత 5 ఏళ్లలో ప్రజా ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా. ఆరోగ్యశ్రీతో దాదాపు 45 లక్షల మందికి 13,000 కోట్ల పైగా లబ్ధి జరిగిందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే గురువు కరువు అని ఈనాడు పేపర్లు రాసినట్టు ఇక్కడ కూడా ఒకటి రాశారండి. సాక్షిలో జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక కొరత అంటండి. NIT, IIT, IIMలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరంటండి. మొత్తం 56% దేశంలోని IIT, NIT, IIMలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు అంటండి. 38% అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ఖాళీ ఉన్నాయి. 28% కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు. ఇకపై శాశ్వత ప్రతిపాదికన కింద నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సిఫార్సు అండి. తర్వాత ఇక్కడ కూడా వీధికొక్క దాడిలో బాలుడు మృతి అని రాశారండి. 4 ఏళ్ల బాలుడు మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిన వైనం. గుంటూరు నగరంలో దారుణం. కుక్కర పట్టుకునే ఉద్యోగిపై స్థానికులు దాడి. GGHలో మార్చి వద్ద స్థానికులు ఆందోళన ఏంటండి. నిన్న శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారండి నిన్న సంజీవ్ ఖన్నా గారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజున ఉదయం తిరుమలలో బ్రేక్ దర్శనంలో ఈయన జాయిన్ అయ్యారండి స్వామివారి దర్శనానికి. తర్వాత CPM ప్రధాన కార్యదర్శిగా ఉన్న MA బేబీ ఎన్నికంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే సాక్షిలో ఆదాయం అడగంటిన అభివృద్ధి గొప్పలు. GNDP 8.21% అని సర్కారు అంచనాలపై ఆర్థిక నిపుణుల విస్మయం. రాష్ట్ర సొంత ఆదాయాల్లో భారీగా తగ్గుదల. రిజిస్ట్రేషన్ రాబడి గండి. ఏ రాష్ట్రంతో పోల్చి చూస్తున్న ఏపీ GST వసూళ్లు తక్కువే. మొదటి 11 నెలల్లో పన్ను ఇతర ఆదాయాలు 33.35%, మూలధనం వ్యయం 42.78% తగ్గుదల. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు, పరిశ్రమ రాలేదు, మరి వృద్ధి ఎక్కడి నుంచి వచ్చినట్లని సాక్షులు రాసుకొచ్చారండి. ఇది ఈనాడు పేపర్లో రాసిన 8.21% అభివృద్ధి అనే వార్త మీద వీళ్ళు కౌంటర్ ఇచ్చారండి ఇక్కడ. తర్వాత హెల్దీ పునాదితో భవిష్యత్తు బంగారం. ఏపీలో పెరుగుతున్న సగటు ఆయు ప్రమాణం. హెల్దీ పునాదితో భవిష్యత్తు బంగారం ఏంటండి. ఈ దేశవ్యాప్తంగా పెరుగుతున్న సగటు ఆయు ప్రమాణం. మనం ఈ జనరేషన్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, యుక్త వయసులో పోషకాలు, విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇవి అనవసరమైన జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం చాలా మంచిదండి. ఇది నేడు వరల్డ్ హెల్త్ డే అని ఈ వార్త రాశారండి. తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ జరిగిందంటండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్లో కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు ఇటీవల అడిగిన ప్రశ్నకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని అనేక సార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కొనసాగుతుందని సాక్షిలో రాసుకొచ్చారండి. తర్వాత ప్రభుత్వం అది మమ్మల్ని నువ్వేం చేయలేవని అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు అంటండి. మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులంట. పల్నాడు జిల్లాలో మరో దారుణం. తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి బాధితురాలి మొర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. సత్తినపల్లి నుంచి ఒక బాధితురాలు ఈ విధంగా తన బాధను వెళ్ళగక్కారండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చూస్తే అండి, ట్రంప్ పిచ్చోడు అని నిప్పులు చెలరేగిన అమెరికన్లు అంటండి. ట్రంప్, మస్క్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డుకెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసనలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదని వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో గ్లోబలైజేషన్కు ముగింపు. బ్రిటన్ ప్రభుత్వ అంచనా అంటండి. యూరోప్లోని నిరసనలు పోటెత్తారంటండి. ఈ కాలిఫోర్నియా, తర్వాత లాస్ ఏంజల్స్లో లక్షల్లో వచ్చారంటండి, 5 లక్షల మంది పైగా. అమెరికాతో మాట్లాడండి, రొయ్యలకు సుంకం మినహాయింపు వచ్చేలాగా చూడండి అని ఆక్వా రంగానికి 27%
సుంకం వేయటం వల్ల ఇబ్బందులు కలుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం బాబు గారు నిన్న లేఖ రాశారండి, కేంద్ర మంత్రితో అమెరికాతో మాట్లాడమని. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో ఏపీలో 8.21% వృద్ధి రేటు జరిగిందంటండి, రాష్ట్రానికి 2వ స్థానం అంట. తర్వాత అకారణంగా ఏడుస్తుంటారని నిన్న పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించినప్పుడు మన మోడీ గారు ఈ మాట అన్నారండి. కొందరికి ఇది అలవాటుగా మారింది, మనమేం చేయలేము. స్టాలిన్పై మోడీ విమర్శించారు. తమ హయాంలోనే తమిళనాడుకి ఎక్కువ కేటాయింపులు జరిగాయని వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళ్లో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా. పంబన్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోడీ. తమిళనాడుకు సీఎం నిన్న రాలేదండి ఈ కార్యక్రమానికి. మారుమోగిన రామతీర్థం ఇంకొక వార్త రాశారండి. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వ తరపున మంత్రి కొండపల్లి పట్టు వస్త్రాలు సమర్పించారండి నిన్న. ఒంటిమిట్టలు బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ జరిగిందండి. తర్వాత కిందకు చూస్తే దాచాలంటే దాగునులే అని ఒక వార్త రాశారండి. వయసు కనపడకుండా చేసే మార్గాలెన్నో. యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లేజర్ ఖనిజాల వరకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయంటండి. 3 వయసు దాటిన మహిళల్లో చాలామంది ఆ చికిత్స వైపే చూస్తున్నారంట అండి. మగవారిలో ఎక్కువ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బొటిక్ చికిత్సలు చేయించుకుంటున్నారంట. 1000 కోట్ల వ్యాపారంగా మారిన యాంటీ ఏజింగ్ రంగం. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కొని తీర్చినట్టే అని ప్లాస్టిక్ సర్జన్లు హెచ్చరిస్తున్నారు. దయచేసి వీటికి కొంచెం దూరంగా ఉండండి. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ దగ్గరే చేయించుకోండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పంచాయతీల్లో దొంగలు పడ్డారంటండి. వైసీపీకి చెందిన సర్పంచులు 100 కోట్ల స్వాహాపానకరం చేశారంట. 100 కోట్లు పంచాయతీ నిధులు దోపిడీ చేశారు. సొంత వనరుల సొమ్మును గుట్టుగా జోబులోకి, పనులు చేయకుండా నిధులు డ్రా చేశారంటండి. అడ్డగోలుగా దొంగ బిల్లులు సమర్పణ, ఇంటి పన్నుల వసూళ్లను నొక్కేశారంటండి. అలాగే అధికారుల సహకారంతో అక్రమాలకు జరిగినాయని. కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు ఎక్కువయ్యి దోపిడీపై విచారణ కమిషనరేట్కు నివేదిక ఇచ్చారంటండి. ఇది పంచాయతీలు దొంగలు పడ్డారని 100 కోట్లకు పైగా స్వాహా చేశారని ఒక వార్త రాశారండి. తర్వాత నేపాల్లో కిడ్నాప్ నిందితులు వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోట్ల మరో 3 అక్కడే ఉన్నారంటే. రాత్రిపూట సన్నిహితులకు ఫోను. కేసు వివరాలు, పోలీసుల కదలికలపై ఆరా చేస్తున్నారంటే. పసిగట్టిన నిఘా వర్గాలంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే 6వ తరం ఫైటర్ జెట్పై భారత్ దృష్టి. జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి. రష్యాకు భారత్ నుంచి రహస్యాలు వెళ్తాయని జపాన్కు అనుమానం అంటండి. ఇంకొక వార్త చూస్తే నేరాలపై డ్రోన్ల కన్ను. ఇప్పటికే బెజవాడ సహా పలు చోట్ల వినియోగం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు పోలీసుల శాఖ ప్రణాళిక. ట్రాకింగ్, నావిగేషన్, సెన్సార్లు వంటి అధునాతన సాంకేతికతతో నేరాల కట్టడికి సహకారం. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తులోనూ డ్రోన్లు వినియోగిస్తున్నారండి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటే లక్ష్యం అంటండి ఇది. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఒకసారి 2వ పేజీలో చూస్తే అకారణంగా ఏడుస్తుంటారని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్కి రాశారండి. మోడీ గారు నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ గారి గురించి వార్తలు రాశారండి. అప్పుడు ఇప్పుడు గుజరాత్ బిడ్డ అంటండి మన మోడీ గారు. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఆంధ్రుడు ప్రతిభ. సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా వెంకట చక్రధర్ అంటండి. ట్రంప్ చర్యలతో గ్లోబలైజేషన్ ముగింపని బ్రిటన్ ప్రధాని అన్నారండి నిన్న. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. ఆంధ్రప్రభలో బ్యానర్ వార్త చూస్తే ట్రంప్ టారిఫ్లతో రొయ్యలు విలవిల అంటండి. మా ఆహ్వానం ఆదుకోండి అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ గురించి ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత ఈ సుంకాలతో కొత్త ఆర్డర్లు బ్రేక్ అంటండి. ఎగుమతులతో పీయూష్ గోయల్ చర్చ. సుంకాల ప్రభావం ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలని సమాలోచన. ద్వైపాక్షిక చర్చలపై ఆశలు. మరిన్ని దేశాలతో ఎంఓయూలు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే వెర్రి ట్రంప్ దిగిపో అని నిన్న జరిగిన హ్యాండ్స్ ఆఫ్ అనే కార్యక్రమం గురించి ఇక్కడ కూడా రాసుకొచ్చారండి. తర్వాత ఏపీ ఈజ్ రైజింగ్. వృద్ధిలో 8.21
పర్సంటేజ్ దేశంలో 2వ స్థానం అంటండి, టాప్ 2లో ఉన్నామంటే మనం. ఆ వార్త ఇక్కడ కూడా బ్యానర్లు రాసుకొచ్చారు. హైటెక్ పంచాయతీలు కాగిత రహిత పాలనకు అడుగులేస్తున్నారంటండి. అంతా డిజిటలైజేషన్, ఆన్లైన్ ద్వారా సేవలు, పల్లెల్లో అక్రమార్కు చెక్, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యం అంటండి. ఇప్పటికే పలు పంచాయతీలు కంప్యూటర్లో రానున్న 100 రోజుల్లో అమలు యోజన, కూటమి ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం అంటండి. ఇది పంచాయతీలని డిజిటలైజ్ చేయడమే ఈ యొక్క హైటెక్ పంచాయతీలు అండి. ఇది చాలా మనం కంప్లీట్గా డిజిటలైజేషన్ అవ్వటానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. గ్రామ పంచాయతీలు కూడా అప్డేట్ అవుతున్నాయండి ఇప్పుడు. తర్వాత సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ అని ఇక్కడ కూడా రాసుకొచ్చారు. బీసీ కార్పొరేషన్లో రుణాల దొంగాట అంటండి. 50% సబ్సిడీ ఇవ్వడంతో పెరిగిన పోటీ, 1,00,000కు పైగా దరఖాస్తులు, ప్రతి జిల్లాలో 20,000 బ్యాంకు గ్యారెంటీ ఉంటేనే రుణం ఇస్తారంటండి. చక్రం తిప్పుతున్న కూటమి నేతలు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు కొత్త తలనొప్పంటండి. బీసీ కార్పొరేషన్ రుణాల్లో కొంత దొంగాట చేస్తున్నారంటండి. రుణాలు ఇవ్వాలంటే మాత్రం ఈ టీడీపీ నాయకులు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే అక్కడ రుణాలు ఇస్తున్నారంటండి బీసీ కార్పొరేషన్లో. ఇది కొంచెం చూసుకోవాలండి. ఇది ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చెప్తేనే, అక్కడ సిఫార్సులు ఇస్తేనే ఇక్కడ రుణాలు ఇస్తున్నారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే కుక్కల దాడిలో బాలుడు మృతి అని గుంటూరులో జరిగిన ఈ యొక్క బాధాకరమైన విషయం కూడా రాసుకొచ్చారండి. అడవి తల్లి బాట నేడు అంకురార్పణం, అల్లూరు విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంటండి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు అంటండి. ఇంకొక ఇంపార్టెంట్ వార్త చూస్తే అండి, సముద్ర గర్భంలో రహస్య సెన్సార్లు, బ్రిటన్ జలాంతర్గాములపై రష్యా నిఘా, పరికరాలను గుర్తించిన రాయల్ నేవీ. ఇది గ్రే జోన్లో రష్యా యుద్ధతంత్రం. బ్రిటన్ అధికారులు తీవ్ర ఆరోపణ చేశారండి నిన్న. అసాధారణ స్థాయిలో రష్యా కార్యకలాపాలు, అంతర్జాతీయ మీడియా కథనాలండి ఇవి. రష్యా వాళ్ళు బ్రిటన్ యొక్క సముద్ర గర్భ జలాల్లో కొన్ని సెన్సార్లు పెట్టారంటండి. దాని ద్వారా వాళ్ళ కదలికలు ఏంటో తెలుసుకుందామని ఈ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చిందండి. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభాలో 2వ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ నేను చూద్దామండి ఒకసారి. ఇక్కడ కూడా వైభవంగా ధ్వజారోహణ అని రాశారండి. ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరిగినాయి అంటే నిన్న. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారండి, అది కూడా రాశారు. కమనీయం రమణీయం అని రాములవారి కళ్యాణ వైభవం గురించి రాశారండి. ఇక్కడ భద్రాచలంలో రాములవారి కళ్యాణం గురించి రాశారండి. తర్వాత మెగా డిఎస్సి నిర్వహణ ప్రభుత్వం సంసిద్ధం అంటండి. త్వరలో నోటిఫికేషన్ విడుదల, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,000 పైగా ఉపాధి పోస్టులు ఉండొచ్చని అంచనా అండి. 1,00,000 మంది డిఎస్పి అభ్యర్థులు ఎదురుచూపు అంటండి. ఇంకొకసారి మనం ఈనాడులో ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్ మేము చూద్దామండి. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే అండి, ఐసెట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఏపీకి టీసీకి ఐసెట్ 2025లో మొత్తం 200 మార్కులు ప్రశ్నలు ఉంటాయండి. మొత్తం ప్రశ్నలు 200 మార్కులకు అండి. పరీక్ష సమయం 150 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ లేదండి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు. ఇది ఒకసారి ఎవరైనా ఐసెట్ ఆస్పిరెంట్స్ ఉంటే ఒకసారి చూడండి. ఇవి ఏప్రిల్ 9 అండి లాస్ట్ డేట్ ఫీజు చెల్లించడానికి. పరీక్ష తేదీ మే 7వ తారీఖు అండి. ఇక తెలంగాణకు వస్తే మే 3 అండి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్. పరీక్షా తేదీ వచ్చేసరికి జూన్ 8, 9 అండి. తర్వాత ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయండి బోర్డు ఉద్యోగాల గురించి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని. తర్వాత అప్రెంటిస్షిప్ కూడా ఉన్నాయండి. ఇక్కడ 1,007 యాక్టివ్ అప్రెంటిస్షిప్లు అంటండి సౌత్ ఈస్ట్ రైల్వేలో. తర్వాత ఇంటర్న్షిప్స్ గురించి రాశారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత కస్టమర్ సపోర్ట్, ఇలా డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఇవి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఈరోజు వార్తలు. ఇక
కంటెంట్ చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కంటెంట్లు మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.